సూర్యాపేట జిల్లా దురాస్పల్లి పెద్దగట్టు జాతరకు మూడో రోజు భారీగా భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు నడమ లింగ ఓలింగ నామస్మరణతో మార్మోగింది. సాంప్రదాయాలకు అనుగుణంగా భక్తులు చేసిన విన్యాసాలు ఆశాంతం ఆకట్టుకున్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో పెద్దగట్టు ప్రాంగణం జనసంద్రంగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన లింగమంతుల స్వామి జాతర సంబరం అంబరాన్ని తాకుతోంది. మూడో రోజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. సంప్రదాయ ఆయుధాలతో స్వామివారిని ఆరాధిస్తూ గుట్టపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడితో పెద్దగట్టు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. మూడో రోజు ఉత్సవంలో భాగంగా చంద్రపట్నం కార్యక్రమం కడు రమ్యంగా జరిగింది. ఆలయ పూజారులు స్వామివారి కళ్యాణం కథను, శ్రీకృష్ణుడి చరిత్రను పాటల రూపంలో వివరిస్తూ చంద్రపట్నం కార్యక్రమాన్ని ముగించారు. గొల్లగట్టు జాతరకు పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దర్శనం జరగటంపై భక్తులు సంతోషం వెలుబుచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే లింగమంతుల స్వామి జాతరకు క్రమం తప్పకుండా వస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడు గొల్లగట్ట జాతరకు వస్తున్నాము. మేము అనుకున్న మొక్కులన్నీ తీరుతున్నాయి. అందుకే ఎప్పుడు కోడిపుంజుని తీసుకుని వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. మేము మొక్కుంటే ప్రతి సంవత్సరం మొక్కుంటాము. కంపల్సరీ ప్రతిసారి మొక్కు తీసుకుని వెళ్తున్నాం. బాగా జరుగుతాయి అనుకునే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెద్దగట్ట జాతర అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వస్తున్నాం. 10 ఏటా పండగకి వస్తాం. మేము 15 సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నాము. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మేము కూడా 15 ఇయర్స్ అయిందండి రాబట్టి ప్రతి ఇయర్ వస్తాము. మాకు మంచిగా అనిపిస్తున్నది. ఆ దేవుడు సల్లంగా చూస్తున్న అందరినీ. సౌకర్యాలన్నీ మంచిగా ఉన్నాయి. వస్తువులంతా బాగుంది. దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. కోరికలన్నీ బాగా తీరుస్తాడు. ये यात्रा हर साल आता हूँ. ये साल में भी होता है. मेरा मामा लोग रहता है, बुला के लेके आए. లింగమంతుల స్వామి జాతరకు మేము గత 50 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కడాయిలు, పెంకలు అమ్మేది. ఇప్పుడు వర్క్ షాపుల పని చేస్తున్నాము. జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది తలెత్తకుండా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పోలీసులు వివరించారు. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి ఇష్యూస్ అవుతాయి జనరల్ గా. అట్లాగే అడ్వాన్స్ లోనే చాలా వరకు దాదాపు 16 వరకు పార్కింగ్స్ అవి అన్ని కూడా ఐడెంటిఫై చేసుకుని సో పార్కింగ్లు కూడా అట్లా ఏర్పాట్లు చేయడం. సో ఇట్లా కొంచెం అడ్వాన్స్ ప్లానింగ్ వల్ల ఇంత పీస్ఫుల్ అయిపోతుంది. సో అట్లాగే సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా మేము ఇక్కడ నిఘా పెట్టినాము. పెద్దగట్టు జాతరలో నేడు నెలవారం కార్యక్రమంతో పాటు దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు.